బీజేపీతో పొత్తు కోసం మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోతున్నారని వస్తున్న ప్రచారంపై ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. ఆదిలాబాద్లో జరిగే విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్కి ఆదిలాబాద్లో ఘనంగా స్వాగతం లభించింది. ఎంపీ సోయం బాపురా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, బీజేపీ శ్రేణులు జాతీయ రహదారిపై ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి నుండి ఆదిలాబాద్ పట్టణం వరకు భారీగా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌక్లో ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ఢిల్లీకి పోయేది బీజేపీతో పొత్తు కోసం కాదని విదేశాల నుండే వచ్చే మందు బాటిల్స్ కోసమంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు రాష్ట్రంలోనే పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని, అందుకే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయని బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఎలా అవుతుందన్నారు. మోడీ నేతృత్వంలోని దేశం అభివృద్ధిలో అగ్రభాగాన నిలుస్తుందన్న ఆయన, నిర్మల్లో ఉన్న 1000 ఊడల మరీ ప్రాంతాన్ని స్మారక చిహ్నంగా మార్చేందుకు తాము కృషి చేస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్ హిందూ టైగర్ స్వర్గీయ లాలా రాధేశ్యామ్ ఆశయాలు ఇప్పుడిప్పుడే నెరవేరుతున్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 4 బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడం అంటేనే రాధేశ్యామ్ ఆనాటి నుండి హిందుత్వం కోసం చేసిన కృషి ఫలిస్తుందన్నారు. ఈ విజయాన్ని రాధేశ్యామ్ ఆకాశం నుండి చూస్తున్నానన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భాజపా అభ్యర్థులు గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఔరంగజేబులు అందరూ ఒక్కటైనా కూడా మీరందరూ హిందువులందరూ ఒక్కటై 4 ఎమ్మెల్యేలను గెలిపించడం చూపడం అక్కడక్కడ అనుకుంటారు వాళ్ళు బిడ్డ, మేమే శాసిస్తాం రాజ్యాన్ని మేమే శాసిస్తాం, మేము చెప్తేనే గెలవాలి, మేము చెప్పినోడు గెలవాలి, మేమే ఓటు బ్యాంక్ మారుతాం, మరి దమ్మేందో చూపడతామని అక్కడక్కడ అంటున్నాను. కానీ ఇక్కడ వాళ్ళు ఏం బీకలేకపోయినా. అబ్బో ఆదిలాబాద్లో లాలా రాధేశ్యామ్ పైకి చూస్తున్నాను. అడ్డం వస్తే ఈ పంట మడదప్పుడు ఎప్పుడో చూపెట్టినాడు లాలా రాధేశ్యామ్. అంత లాలా రాధేశ్యామ్ వారసులే కదన్నా, పక్క తోపులన్న మీరు చెప్పవచ్చన్న. మీ పిల్లలకు మీ మనవరాలకు అందరు కూడా వాళ్ళు కూడా చెప్పుకుంటారు, ఏ అయోధ్య మేము అప్పుడు చూసినాము, నరేంద్ర మోడీ గారు గుడి కట్టించారు, ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మేము కళ్ళారు చూస్తామని చెప్పి అద్భుతమని చెప్తున్నాను. అయోధ్యలో రామ మందిరం నిర్మించే చరిత్ర మీ అందరూ తెలుసన్నా. మీ ఎవ్వరు కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం మీకు రాలేదన్న, అదృష్టం మనకు రాలేదన్న. కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం వెనుక అనేక మంది కరసేవకుల బలిదానాలు ఉన్నాయన్న. అందరికీ ఎంతో మంది కరసేవకులు బలిదానం అయిపోయారన్న. ఎందుకు పోతుండే ఇక మళ్ళీ 3 రోజులు మా మీడియాకు ఫుల్ టైం పాస్ మీడియాకు కేసీఆర్ ఢిల్లీ పోతుండే, పీకడానికి పోతున్నాడు. ఇక మళ్ళీ బీజేపీ పొత్తు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇక పీకుడుతో మాకేం పనే, ఈడని పీకుడు ఆడవేయం పీకుతాడు. ఇంతకుముందు చెప్పినాడా ఆయన ఎందుకు పోతుందంటే కొన్ని మందు బాటిల్లు విదేశాలకు వస్తాయన్న. అవి దేశ రాజధాని కదా, ఢిల్లీని అమ్మొచ్చు, బయట అమ్మరాదు. బయట అంతా అరెస్ట్ చేస్తారు, కేసు పెడతారు, 9 కేసు పెడతారు. కాబట్టి కొత్త స్కాచ్ బాటిల్ వచ్చిందట వేరే దేశం నుంచి. ఆ స్కాచ్ బాటిల్ టేస్ట్ చూడడానికే ఢిల్లీ పోతారు కేసీఆర్ కోసం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కొడుకు కేసీఆర్ కొడుకు లీక్ చేస్తే 60 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయితే హైదరాబాద్ లో ఫైట్ చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్నారు. లాస్ట్కు తెల్లారి జైలు పంపినాను. నన్ను జైలుకు దేనికోసం పంపినానా? పేపర్ లీకేజ్ అటన్నా. ఏం పేపర్ తెలుసా అన్న? ఏం పేపర్ తెలుసు? ఓ సైన్స్, ఓ మ్యాథ్స్ అంటే కూర్చొని హిందీ పేపర్ లీక్ చేసినట్టు. నేను ఎప్పుడన్నా హిందీ పేపర్ లీక్ అవుతారన్నా? నేను కేసీఆర్ చెప్పిన నకలు కొట్టడానికి అక్కలు ఉండాలి అన్న. హిందీ పేపర్ లీక్ చేసి చెప్పిన 2 సార్లు జైలు పంపినా. కాంగ్రెస్ వాళ్ళు జైలుకి రాను ఎప్పుడన్నా? ఈ తెలంగాణలో యువత కోసం, నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ వాళ్ళు జైలుకి రానా? ఉద్యమాలు చేసిరన్నా? మరి మనము ఉద్యమాలు చేసి మన కార్యకర్తలు జైలుకి పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వచ్చిందన్నా? అరే అప్పుల పాలైందని చెప్పింది కాంగ్రెస్ పార్టీ.
మన బతుకులు బర్బాద్ చేసి కేసీఆర్ చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అన్ని ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తుందో ఇప్పటికీ చెప్పలేకపోతుందన్న. మీ అకౌంట్ లో 2,500 రూపాయలు పడ్డాయన్నా? మహిళల అకౌంట్లో పడ్డాయన్నా? 400 రూపాయలు ఆసరా పెన్షన్లు పడ్డాయన్నా? ఎవరికన్నా 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరిగిందా అన్న మీకు? 200 యూనిట్లు కరెంటు ఫ్రీ వస్తుందా అన్న మీకు? ఇలా ఈ జాగా ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల రూపాయల అకౌంట్ లో పడ్డాయా అన్న? 500 రూపాయలకి సిలిండర్లు వచ్చినాయా అన్న? మరి ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీకి అడుగుతలేదు?